హరి ఓం. హరి పరమాత్ముడు, ఈశుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతమూర్తి, సగరతనయా హృదీషుడు, వికార విదూరుడు, నిత్యమంగళాకరుడు, కృపాపయోనిధి, అకల్మష చిత్తుడు, సర్వశక్తి తమరస విలోచనుండు, బుధమాన్య చరిత్ర పవిత్రుడిమ్ములన్. ధరణీ దివుజులు శృతులును వరవరయమ్మేటి ముఖమునంబొడమట, భూసురుడు అఖిల వర్ణములకున్ గురుడు, ఉన్ముఖ్యుండునయ్యే గుణరత్ననిధి. హరినామాంకిత సత్కథామృతరసవ్యాలోలుడైనట్టి సత్పురుష శ్రేష్ఠుడు, అసత్కథాలవణవః పూరంబుదాగ్రోలునే, వరమందారమరందపానకుతుక స్వాంతద్విరేఫంబు, సత్వరమైపోవునెచ్చెదు వేములకు తద్గంధానుమోదాత్మమై. హరిమహిమము తన్నాభి సరసిజ సంజాతుడైన చతురాననుడున్, పరికించి ఎరుగొడనిన ఇతరమనుజుల చెప్పనేల తత్వజ్ఞనిధి. హరిచరణారవిందయుగళర్చన సన్నుతి భక్తి యోగముల్ నిరతముగల్గువారే, భవ నిరజ గర్భుల కందరాని భసుర పదమందు చేరుదురు. సూరిజనస్తవనీయ ఎట్టి సత్పురుషుల పూర్వజన్మ ఫలమున్ గణుతింపతరం వేటికిన్. ఈ జలమందు ఈ కమలమే గతిమద్భవమయ్యే, ఒంటి నెనీ జలజాత పీఠముననే గతి నుంటిదమదాఖ్యయద్ది. నాకీ జననంబునొందుటకు ఎయ్యది హేతువు బుద్ధిజూడ, నోయే జనిరుంగలేనని పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై. కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమన్ కంజాత గర్భుండు, శోభన చారిత్రు జగత్ పవిత్రు విలసత్ పద్మాకళత్రున్ సుధాశన ముఖ్యస్తుతి పాత్రు, ధనవచమూ జైతృందళత్ పద్మనేతృ నవీనోజ్వల నీలమేఘ నిభగాతృన్ పక్షిరాట్పుతృనిన్. హరి ఓం. పుంసాం స్వకామాయ వివిక్తమర్గైః అభ్యర్చతాం కామదుఘూంఘ్రిపద్మం, ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులిచారుపత్రం. ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుండలమండితేన, శోణాయితేనాధరబింబభాసౌ ప్రత్యర్హయంతం సునసేన శుభ్ర్వా. కదంబకింజల్కపిశంగవాససాస్వలంకృతం మేఖలయానితంబే, హారేణ చానంతధనేన వత్స శ్రీవత్సవక్తస్థలవల్లభేన. అంటూ మైత్రేయుడు విదురుడికి వివరిస్తూ ఉండేటువంటి ఆ బ్రహ్మ దర్శించినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దర్శన భాగ్యాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ గంగానదీ తీరంలో ప్రాయోపవేశంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనాన్ని బ్రహ్మగారి కళ్ళ ద్వారా ఆయన వివరించడం ప్రారంభించాడు. మొన్నటి వరకు చూసినటువంటి కార్యక్రమంలో బ్రహ్మ ఆయన ఆ కమలంలో పుట్టిన తర్వాత నేను ఎవరిని, ఈ నీరేమిటి, ఈ కమలం దీని మూలం ఏమిటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు వేసుకున్న తర్వాత 1000 సంవత్సరాలు ఆయన ఆ సమాధినిష్టలో ఉండి, అప్పుడు ఆయనకు ఈ అద్భుతమైనటువంటి ఆ పరబ్రహ్మ ఒక ఆకారంలో, ఒక సగుణాకారంలో కనిపించడం ప్రారంభించాడు. పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి అంటే, పరమాత్మ ఎప్పుడు నిర్గుణుడు, నిరాలంబుడు, నిరాకారుడు, తరువాత
ఏ విధమైనటువంటి గుణములు లేనటువంటి జ్యోతిస్వరూపంలో ఉండేటువంటి వాడు సకలమైనటువంటి జనుల సౌకర్యార్థం ఆయన సాకార రూపంలో కనిపించాడు అనేటువంటి విషయాన్ని భాగవతం చెప్తూ ఉన్నది. ఆయన ఏ విధంగా కనిపించాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన మహానుభావుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడు యొక్క 1000 పడగల 1000 పడగల మీద ఉండేటువంటి మణుల కాంతుల చేత అక్కడ ఉండేటువంటి ఆ సముద్ర జలాలు చుట్టూ వ్యాపించినటువంటి ఆకాశము అంతా కూడా దివ్యమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి సంతోషకరమైనటువంటి మంగళకరమైనటువంటి వెలుగులతో నిండిపోతే దాని మధ్యలో ఈయన ఆదిశేషుణ్ణి భోగముం కలిగిన శశతల్పమును కైకొనియున్న మహాత్మునొక్కనిన్. బ్రహ్మగారు ఒక మహాత్ముని ఒక్కనిన్. ఆ శేషతల్పం మీద మహా ఆత్ముడు, మహా గొప్పదైనటువంటి ఆత్మ, పరమాత్మ, మహత్తరమైనటువంటిది ఏమిటంటే పరమాత్మ. మహాత్మునొక్కనిన్ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఏకం ఉన్నదొక్కటే, ఒక్కనిన్ అనడంలో ఒక రహస్యం ఏమిటండి అంటే అక్కడ ఉండేటువంటి ఆ 1000 సహస్ర ఫణిఫణాయుతమైనటువంటి ఆ శేషతల్పం కానీ, అక్కడ ఉండేటువంటి ఆకాశం కానీ, అక్కడ ఉండేటువంటి జలం కానీ, అక్కడ చూస్తూ ఉండేటువంటి బ్రహ్మ కానీ అన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉండేటువంటి ఏకం శుద్ధం నిర్గుణం అనేటువంటి పరతత్వాన్ని మనకు స్ఫురింపజేయడం కోసం అని చెప్పి పోతన గారు భోగము కలిగిన శశతల్పమును కైకొని ఉన్న మహాత్ముని ఒక్కనిన్ ఏకం ఒకటే అటువంటి ఏకస్వరూపుడిగా ఉంటూ తానే 1000 సహస్ర ఫణాలతో అద్భుతమైనటువంటి కాంతితో శేషశయనం కింద తాను అలా ప్రొజెక్ట్ అవుతూ చూపరులకు ఆశ్చర్యం కలిగించేటువంటి విధానంగా ఉన్నాడయ్యా. అన్న తరువాత ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ప్రేక్షాక్షిపంతం హరితోపలాద్రేహ సంధ్యాభ్రణీ వేరు రుక్మమూర్ధన రత్నో దధారౌషధి సౌమనస్య వనస్రజో వేణుభుజాంగ్రివంఘ్రే అనేటువంటి దానిని పోతన గారు అద్భుతమైనటువంటి పద్యంలో ఆయన ఈ విధంగా అనువాదం చేశారు. వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుద రుచి నిచయంబుగాగ కమనీయ నవహేమ కలిత కిరీటంబు రమణ కంచన శిఖరంబుగాగ మానితమౌక్తిక మలికారుచి సానుపతిత నిర్ఝర పరంపరలుగాక చెలువందు నవ తులసీదామకములు లలిత తటౌషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థ వంశములుగా పదములు అంగణ పదప ప్రచయములుగా లలితగతి నొప్పు మరకతాచల విడంబిదత్మదేహంబుగలుగు మహాత్ముహరిని. మహాత్ముడు గొప్పదైనటువంటి పరమాత్మ స్వరూపమే హరిరూపంగా ఉండేటువంటి ఆ హరి వరపీత కౌశేయ పరిధాన కాంతి శ్రేష్టమైనటువంటి పీత పసుపు పచ్చనటువంటి కౌశేయము పట్టు వస్త్రం యొక్క ఆ కాంతి అంతా కూడా ఏ విధంగా ఉన్నది అంటే ఇక్కడ ఒక పోలికన ఇంటికి వస్తున్నాను. మహత్తరమైనటువంటి మేరుపర్వతం ఉన్నది. ఆ మేరుపర్వతం ఉన్నటువంటి ఆ మేరుపర్వతం వలె ఈయన కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పర్వతాకారంలో ఆ శేషుడి మీద పడుకున్నాడు అనుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆయన కట్టుకున్నటువంటి మేలైనటువంటి ఆ కాంతి, ఆ పట్టు వస్త్రం యొక్క కాంతి ఏ విధంగా ఉంది అంటే సాయంకాలంలో ఉండేటువంటి సంధ్యాంబుద రుచి నిచయంబుగాగ మేరుపర్వతం మీద
సంధ్య అంబుది, సాయంకాలం యొక్క అంబు అంటే నీరు, అంటే ఉన్నట్టు ధరించినటువంటివి అంటే మేఘములు. సంధ్యాకాలంలో థళథళ మెరిసిపోయేటువంటి మేఘముల యొక్క కాంతులు లాగా ఆయన యొక్క ఆ పట్టు వస్త్రం మెరిసిపోతూ ఉన్నదయ్యా. వరపీత కౌశేయ పరిధాన కాంతి, పరిధానం కౌశేయ పరిధానం, ఆ పట్టు వస్త్రం యొక్క కాంతి. సంధ్యాంబుద రుచి నిచయంబుగాగా. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటిది ఏమిటంటే, మనం సాయం సంధ్య వేళ మేఘాలు ఉన్నప్పుడు ఆ మేఘాల వెనకాల సూర్యుడు అస్తమిస్తూ ఉండేటువంటి సందర్భంలో మేఘాల యొక్క చివరలు బంగారు కాంతితో, పసుపచ్చినటువంటి కాంతితో మెరిసిపోతూ ఉన్నప్పుడు మనకి శేషుడి మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆ పీత కౌశేయవాసం, ఆ పట్టు పంచె, ఆ పట్టు వస్త్రం మనకి స్ఫురణకి రావాలి. ఆ విధంగా వచ్చేటట్టుగా ఆయన ఉన్నాడు. కమనీయ నవహేమ కలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగాగా. తరువాత ఈ ఆయన వేసుకున్నటువంటి ఆయన తలకి పెట్టుకున్నటువంటి కమనీయ నవ హేమకలిత కిరీటంబు, కమనీయమైనటువంటి ఆ కిరీటాన్ని చూస్తే కమనీయంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఏ విధమైనటువంటి అలజడి లేకుండా సర్వ మంగళస్వరూపంగా కాంతులీనేటువంటి కమనీయమైనటువంటి నవ, కొత్తదైనటువంటి హేమకలిత, అప్పుడే పుటం పట్టినటువంటి బంగారు రంగుల, బంగారంలాగా మెరిసిపోతూ ఉండేటువంటి కిరీటంబు, ఆ కిరీటాన్ని ఆయన ధరించున్నాడు. అది ఎలా ఉంది అంటే, పర్వతం మీద రమణ కాంచన శిఖరంబుగాగా, ఆ మేరు పర్వతానికి ఉండేటువంటి బంగారు శిఖరాలు, అనేక రకాలైనటువంటి శిఖరాలు ఉంటాయి. కాబట్టి ఆ సూర్యుడి యొక్క కాంతి మేరు పర్వతం మీద పడుతున్నప్పుడు ఆ శిఖరాలన్నీ కూడా బంగారు కాంతులతో ఏ విధంగా అయితే మెరిసిపోతూ ఉంటాయో, శ్రీమన్నారాయణుడు అనేటువంటి ఆ మహాపర్వత స్వరూపుడైనటువంటి తల ఉండేటువంటి ఆ కిరీటము నవహేమ కలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగా మానితమౌక్తిక మలికారుచి సానుపతిత నిర్ఝర పరంపరలుగాగా. ఆ నల్లనైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం మీద తెల్లనైనటువంటి పెద్ద పెద్ద ముత్యాల యొక్క సరాలన్నీ కూడా ఆయన శరీరం మీద వేలాడుతూ ఉంటాయి. ఆయన అలా పడుకున్నప్పుడు ఆయన ఉరస్థలం మీద ఆ ముత్యాల హారాలన్నీ కూడా తళతళ మెరిసిపోతూ ఉండేటువంటిది ఏ విధంగా ఉంది అంటే, పర్వతం మీద సాను, ఆ పర్వతం యొక్క సానుల యందు, ఆ వాలుల యందు పతిత, పడుతూ ఉండేటువంటి నిర్ఝర జలపాతాల యొక్క పరంపరలుగాగా. ఆ జలపాతాల యొక్క పరంపరలు ఏ విధంగా అయితే నల్లనైనటువంటి పర్వతాల మీద నుంచి కారుతూ ఉంటాయో, అలాగా శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం మీద మానిత మౌక్తిక, మౌక్తిక అంటే ముత్యాలు, మాలికారుచి, ఆ మాలికల యొక్క రుచి అంటే ఆ వెలుగు, సాను పతత నిర్ఝర పరంపరలుగాగా. చెలువొందు నవ తులసి దమకములు లాలిత తటౌషధీలతలుగాగా. ఆయన ముత్యాలహారాలు వేసుకుంటాడు. తర్వాత శ్రీమన్నారాయణ్ణి అలంకరించేటువంటిది ఏమిటి అంటే, తులసీమాలలు ధరిస్తాడు. పచ్చనైనటువంటి లేతగా ఉండేటువంటి సువాసనను వెదజల్లేటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి అల్లినటువంటి ఆ తులసి దామాలు ఆయన శరీరం మీద ముత్యాల హారాలు, ముత్యాల హారాల మధ్యలో తులసి దళాలు, మళ్ళీ తులసిమాల, తులసిమాలకు అటు ఇటు ఆ తులసిమాల పైన కూడా ముత్యాల హారాలు ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ తులసి దళాలు ఎలా ఉన్నాయంటే, దామకం లాలిత లాలిత తటౌషధీలతలుగాగా. తర్వాత ఈ పర్వతాల యొక్క సానువుల మీద, పర్వతాల యొక్క వాలుల మీద ఔషధీలతలు, ఔషధాలతో కూడా ఔషధాయుక్తమైనటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి అమృతప్రాయమైనటువంటి ఔషధ లతలులాగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం మీద ఈ తులసీదళ దామములు ఉన్నవి.
అంటే శ్రీమన్నారాయణుడి యొక్క తులసిమాలను మనం కానీ ధ్యానం చేసినట్లయితే అప్పుడు మనకి ఏమిటి జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి ఆ భక్తుడు కానీ ఆ సాధకుడి యొక్క శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు కానీ చింతలు కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా రోగాలు. ఈ రోగాలన్నీ తొలగిపోవడానికి ఏ ఔషధం అయితే పనిచేస్తుందో అటువంటి ఔషధయుక్తమైనటువంటివే శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి చెలువందు నవ తులసి దామకములు. ఆ శరీరం మీద చెలువందు వెలుగుతూ ఉండేటువంటి ఆ తులసి దళాల్ని కానీ మనం ధ్యానిస్తే మనలో ఉండేటువంటి ఈ సమస్తమైనటువంటి ఈ అజ్ఞానంతో కూడుకున్నటువంటి సమస్త రోగాలు కూడా తొలగిపోయేటువంటి విధంగా ఆ తులసి యొక్క ఆ శ్రీమన్నారాయణుడి శరీరం మీద ఉండేటువంటి తులసి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది అని స్ఫురింపజేయడం కోసమనే చెలువందు నవ తులసి దామకములు లాలిత తటౌషధీ లతలుగాగా. చాలా అంత అందాలు చెందేటువంటి అటువంటిగా ఉన్నాడు ఆయన శరీరం మీద. తర్వాత ఇంకా ఏమిటి జరుగుతున్నాయంటే వరభుజంబులు నికటస్థవంశములుగా. ఆ శ్రీమన్నారాయణుడు అలా పడుకుని ఉన్నాడు. కిరీటం అయింది, ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం అయింది, ఆయన శరీరం మీద ఉండేటువంటి ముత్యాలహారాలు ఉన్నాయి, ఆ తర్వాత తులసి దళాలు ఉన్నాయి. ఆయన ఇలా పడుకున్నప్పుడు ఆయన భుజాలు రెండు కూడా ఇలాగా బారజాపి ఆయన భుజాలు వేలాడుతూ ఉండేటువంటి సందర్భంలో వరభుజంబులు, వర అంటే శ్రేష్టమైనటువంటి అంటే సమస్త లోకాల్ని రక్షించేటువంటి బాహుబలమైనటువంటి మహాబాహు స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వరభుజంబులు. ఆ భుజాలు ఎలా ఉన్నాయంటే నికటస్థ వంశములుగా. పర్వతాల మీద వెదురు చెట్లు చాలా పొడుగ్గా పెరిగి ఉంటాయి. ఆ విధంగా నికటస్థ అక్కడ ఉండేటువంటి వంశములుగా. వంశములు అంటే వెదురు చెట్లు, వెదురుని వంశములు అంటారు. ఆ విధంగా ఉన్నాయి. ఆయన యొక్క భుజాలు ఆ వెదురు బొంగుల్లాగా అంటే వెదురు పర్వతాల మీద ఉండేటువంటి చాలా అద్భుతంగా వెలిగిపోయేటువంటి దానిలో నుంచి వాయువు ప్రవహిస్తూ ఉండేటప్పుడు నాదాన్ని ఏ విధంగా అయితే పుట్టిస్తూ అక్కడ పర్వతం ఉంది అనిపిస్తుందో అలాగా ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయ్యా. పదములు అంగణ పద ప్రచయములుగా. ఆయన భుజాలు అలా ఉంటే ఆయన యొక్క పాదాలు పదములు అంగణ పదప ప్రచయములుగా. ఆ కొండల అడుగు భాగంలో ఉండేటువంటి చెట్లు ఆయన యొక్క పాదాలలాగా ఉన్నాయ్యా అని చెప్పి లలితగతి నొప్పు మరకతాచల విడంబిదాత్మదేహంబు గలుగు మహాత్ము హరిని. ఈ విధంగా పచ్చనైనటువంటి దేహంతో పచ్చల పర్వతంలాగా లలితగతి నొప్పు మరకతాచల విడంబి పచ్చల పర్వతంలాగా పచ్చలతో కూడుకున్నటువంటి మేరు పర్వతం ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ పర్వతం మీద ఉండేటువంటి వంశములు, తరువాత పాదపములు, అక్కడ ఉండేటువంటి నిర్జరులు, అక్కడ ఉండేటువంటి శిఖరములు ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటాయో ఆ విధంగా శేషుడి మీద శయనించినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి కనిపించాడయ్యా. లలితగతి నొప్పు మరకతాచల విడంబిదాత్మదేహంబు గలుగు మహాత్ము హరిని. అటువంటి మహాత్ముడైనటువంటి హరిని ఆయన చూశాడయ్యా అనేటువంటి ఈ పద్యానికి మూల శ్లోకం ప్రేక్షాంక్షిపంతం హరితోపలాద్రేహ సంజాభ్రణి వేరు రుక్మముడ్న రత్నోదధారౌషధి సౌమనస్య వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రే. తరువాత దీనినే వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రే
ఆయన యొక్క భుజాలు వేణు అంటే ఈ వంశములు అన్నమాట. అంటే ఈ వెదురులాగా ఆయన యొక్క బాహువులు అలా ఉన్నాయి. అదేగా రుక్మమూర్ధ్న, అనేక రంగులు అనేకాలైనటువంటి బంగారు శిఖరాలు కలిగినటువంటి ఆ పర్వతం ఏ విధంగా శోభిస్తూ ఉన్నదో ఆ విధంగా ఆయన శోభిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పిన తరువాత అయామతో విస్తరతత్స్వమానదేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాశ్రిత వేషదేహం. అలా పడుకున్నటువంటి ఆ పురుషుడి యొక్క దేహం ఎంత ఉన్నది అంటే విస్తారంగా వ్యాపించిపోయి ఉన్నది. అది పొడవులో కానీ ఎంతో చాలా పొడుగ్గా ఉంది. అదేవిధంగా వైశాల్యం, దాని యొక్క ఈ ఏరియా కూడా చాలా విస్తారంగా వ్యాపించిపోయి ఉంది. ఎంత పొడవు ఎంత వైశాల్యము కలిగినటువంటిది ఇక మరొకటి లేదు, దానికి అదే సాటి అన్నట్టుగా ఉంటూ అలాగ వ్యాపించిపోయినటువంటి ఆ స్వరూపంలోనే ఈ వర్ణించినటువంటి ఈ స్వరూపంలోనే ముల్లోకాలు కూడా తనలో ఇముడ్చేసుకొని ఉన్నాడు. అంటే బ్రహ్మదేవుడికి మొట్టమొదట సహస్రఫణులతో కూడుకున్నటువంటి ఆదిశేషుడు పీడ మీద ఉండేటువంటి మణుల కాంతులతో మొత్తం అంతా వెలుగులు, ఆ వెలుగుల మధ్యలో తలతలా మెరిసిపోతుంటేటువంటి జలం, సముద్ర జలం, దానిలో శేషశయనుడి మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన కట్టుకున్నటువంటి పీతవస్త్రం, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ముత్యాలహారాలు, తర్వాత తులసీదళాలు, ఆయనకు ధరించినటువంటి బంగారు కిరీటము, ఆయన భుజాలు, ఆయన పాదాలని, ఇవన్నీ ఆయన చూస్తూ ఉంటూ బ్రహ్మదేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి నెక్స్ట్ దృశ్యం ఏం కనిపించిందంటే అయామతో విస్తర సమానదేహేన, ఎంతంటే విస్తరత స్వమానదేహేన, చాలా విస్తారంగా ఇలా చూస్తూ ఉండగా ఎంతో దూరం అలాగ వ్యాపించిపోతూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి విస్తరత వైశాల్యం కలిగినటువంటిది స్వమానదేహేన, ఆయనకి తగినంత అంటే తనకు తాను సాటి లేనంత ప్రమాణం కలిగినటువంటి ఆశ్రిత వేషదేహం. అలాగా ఆ విస్తారంగా వ్యాపించిపోయినటువంటి దేహంతో ఈయనకి బ్రహ్మదేవుడికి ఆ శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఆ కనిపించినటువంటి ఆయనకు ఏమిటి ఉన్నాయంటే ఆ శరీరం మీద అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. అలాగా ఆభరణాలతో కూడుకుని విస్తృతంగా వ్యాపించిపోయినటువంటి ఆయన దేహంలో ఏమిటి ఇముడ్చుకున్నాడంటే లోకత్రయ సంగ్రహేణ, ముల్లోకాలని కూడా అంటే 14 భువనాలని కూడా తనలోనే ఇముడ్చుకోవడానికి ఎంత దేహ పరిమాణం ఉండాలో అంత దేహ పరిమాణంగా ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. అంటే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అంటే మొట్టమొదట ఒక దేహం ఉంది. దేహానికి శరీరానికి శాస్త్రం చెప్పినటువంటి డెఫినేషన్ ఏమిటంటే దట్ విచ్ ఆక్యుపైస్ ఈజ్ బాడీ అంటే మామూలుగా అర్థం అన్నమాట. అంటే శరీరం అనేటువంటిది స్పేస్ని ఆక్రమించేటువంటిది అని అర్థం. ఇప్పుడు స్పేస్ని ఆక్రమించింది అనేటువంటి దాంట్లో ఏమిటంటే ఆ శ్రీమన్నారాయణుడిలోనే ఈ సమస్తమైనటువంటి లోకాలని కూడా తాను ఆక్రమించేసి ఉన్నాడు. అంటే లోకాలలో ఉండేటువంటి జనులు, లోకాలలో ఉండేటువంటి సమస్త జీవరాశులను కూడా తాను వ్యాపించిపోయి అనంతమైనటువంటి వైశాల్యంతో నిండిపోయి దివ్యమైనటువంటి ప్రభలతో వెలిగిపోతూ ఉండేటువంటి
ఆ విశ్వవ్యాపకత్వం అదే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. బ్రహ్మ అంటే బహుదూరం వ్యాపించిపోయినటువంటిది, అనంతమైనటువంటిది, జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఒక దేహం కింద, ఒక సగుణ రూపం కింద కనిపిస్తూ అట్ ది సేమ్ టైం నిరాకారమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం కింద ఆయన కనిపించడం ప్రారంభించాడయ్యా అని చెప్పి పరీక్షన్ మహారాజుకి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వవ్యాపకత్వము, అట్ ది సేమ్ టైం మనలాంటి సాధకులకి మనసులో నిలపడం కోసమని చెప్పి శేషశయనుడి మీద శయనించినటువంటి నల్లనైనటువంటి వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుదరుచి నిచయంబుగాగా అన్నట్టుగా ఆయన సగుణ రూపంలో కూడా కనిపించడం ప్రారంభించాడయ్యా అని చెప్పి సగుణ నిర్గుణ రూపాల యొక్క ఆ సామరస్యాన్ని కుదురుస్తూ భాగవతంలో పరీక్షన్ మహారాజుకి సుఖమహర్షి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం గురించి చెప్పడం ప్రారంభించాడు. రేపటి కార్యక్రమంలో మరొక విశేషంతో వస్తాను.